పోలీసులకు ఇవ్వండి అని జగన్ చెప్పాడు ఇవ్వమని. నాకెందుకు అది, పోలీసులకు ఇవ్వండి అన్నప్పుడు ఇచ్చారు వీళ్ళు. అప్పటిదాకా ఆ లెటర్ని కృష్ణారెడ్డి వాళ్ళు ఇంటికి పంపించి మరీ దాచమన్నారు. ఇప్పుడు అందుకే కృష్ణారెడ్డి కుటుంబం కూడా అందులో కేసులో ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది కదా. ఆ లెటర్ని ఎందుకు ఇంటి దగ్గర దాచమన్నారు అసలు? ఇంకొకటి, దానికి వీళ్ళు ఏం చెప్పారు సమాధానం? ప్రసాద్ వీళ్ళు పెట్టిన డ్రైవరు, కొత్త డ్రైవర్ అతను, పాత డ్రైవర్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపించింది వీళ్ళే. పుణ్యక్షేత్రానికి వెళ్ళమని డబ్బులు ఇచ్చి పంపించింది. ఆ తర్వాత ఇతను పెట్టారు. ఇతన్ని చంపేమన్నాడు అనేటటువంటిది రాయించింది ఎవరు? ఈ మర్డర్ కేసులో నిందితులైనటువంటి వన్ ఆఫ్ ద ఓల్డ్ డ్రైవర్, తీసివేయబడ్డాడు, అతను రాయిపిచ్చాడు. అది దాంట్లో అంటే ఏం రాయిపించాలో తెలియలేదు, ఇట రాయిపిచ్చేశారు. వీళ్ళు ఏం రాయిపించమన్నారో తెలియదు, అది ఎవరు చెప్పారు అంటే వీళ్ళిద్దరని కూడా మనం అనడానికి ఏం లేదు. ఆ లెటర్ దాచేశారు కదా. ఆ లెటర్ దాయమంది ఎవరు? జగనా? ఆ లెటర్ దాచింది ఎవరు? కృష్ణారెడ్డి. ఆ కృష్ణారెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఓపెన్గా ఆయన దాచమంటే దాచాను అన్నటువంటిది. నెంబర్ 1, అక్కడ కేసుకు సంబంధించిన పీఠముడి బిగుసుకుపోయింది. ఇంకోటి, ఆ ప్రసాద్ అనే అతన్ని కాపాడటానికి ప్రయత్నించారు. అదేమంటే డ్రైవర్ని కొట్టి చంపేసేవాళ్ళు అందరూ, అందుకని ఆపాము అన్నటువంటి చెప్పుకొచ్చారు ఆ రోజు.